అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శంకర్ నాగ్ గారు రచించిన కొడుకే కావాలా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కేంద్ర రాష్ట్రాల పౌర సరఫరా శాఖ అధికారుల సమావేశం అది న్యూఢిల్లీలోని ఒక సుప్రసిద్ధ హోటల్లో జరుగుతోంది. రెండో రోజు సమావేశం ముగుస్తుందనగా వెంటనే హైదరాబాద్లోని తన ఇంటికి ఫోన్ చేయమంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన వనమాలి గారికి ఓ అత్యవసరమైన సందేశం వచ్చింది. 2 నిమిషాల తర్వాత సమావేశం జరుగుతున్న గదిలోంచి బయటకొచ్చి తన మిత్రుడి సెల్ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేశారు. అక్కడ ఆయన భార్య సుజాత ఫోన్ ఎత్తారు. మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నానండి. మన బాబీని పోలీసులు అరెస్ట్ చేశారట. వాడి ఫ్రెండ్స్ చెప్పారు. గాంధీనగర్లో ఎవరితోనూ గొడవ పెట్టుకున్నాడట. మీరు త్వరగా బయలుదేరి రండి. వీలైతే అక్కడి నుంచి ఫోన్లు చేసి అబ్బాయిని విడిపించే ఏర్పాట్లు చేయండి. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు అన్నది ఆమె ఆందోళనగా. సరే, కంగారు పడుకు. వాడి స్నేహితులెవరైనా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారా? ఉంటే వాళ్ళకొకసారి ఫోన్ ఇవ్వు అన్నారు వనమాలి. వెంటనే అక్కడున్న బాబీ మిత్రుడొకరు ఫోన్ అందుకొని జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాడు. పూర్తిగా విన్నాక తప్పంతా తన కొడుకుదేనని ఆయన గ్రహించారు. ఫోన్ పెట్టేసి తన జేబులోంచి ఒక చిన్న పుస్తకం బయటకు తీశారు. అందులో ఒక నెంబర్ కోసం వెతికారు. ఆ నెంబర్ దొరకటంతో హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో సమావేశం ముగిసింది. అధికారులంతా ఎవరి బసకి వారు బయలుదేరారు. వనమాలి తన వస్తువులను తీసుకుని హోటల్ నుంచి బయటపడ్డాడు. దగ్గరలోని ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఇందాక తను వెతికిన నెంబర్కు ఫోన్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖలో పనిచేసే ఓ మిత్రుడిది. ఆయన లైన్లోకి రాగానే జరిగిందంత క్లుప్తంగా చెప్పి తన కొడుక్కి బెయిల్ ఇప్పించమని కోరారు వనమాలి. అలాగేనంటూ ఆ మిత్రుడు హామీ ఇచ్చారు. రాత్రి హైదరాబాద్ బయలుదేరే ముందు మరోసారి ఆ మిత్రుడికి ఫోన్ చేశారు వనమాలి. బెయిల్ ఏర్పాట్లు పూర్తయ్యాయని, మర్నాడు ఉదయం బాబీని విడిపిస్తామని ఆ మిత్రుడు ధైర్యం చెప్పారు. కుదుటపడ్డ మనసుతో వనమాలి రైలెక్కారు. సీట్లో విశ్రాంతిగా కూర్చోవటంతో ఆయన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. వనమాలి పుట్టింది కోనసీమలోని ఓ సనాతన భావాలున్న కుటుంబంలో. మన దేశంలో, అందులోనూ తెలుగునాట ప్రబలంగా విశ్వసించే అపుత్రస్య గతిర్నాస్తి అనే ఆర్యోక్తిని వీరి కుటుంబం కూడా బాగా నమ్ముతుంది. వాళ్ల వంశంలో ఆయన వరకు కూడా అందరికీ తొలి సంతానం మగపిల్లలే. వనమాలికి ఓ చెల్లెలు పుట్టినా ఆ పిల్ల ఎక్కువ కాలం బ్రతకలేదు. మగ సంతానం అంటే బాగా వ్యామోహం ఉన్న కుటుంబం వాళ్ళది. ఆడపిల్లలైతే చిన్నప్పటి నుంచి అంతా వ్యయమేనని, అదే మగపిల్లలైతే వాళ్ల మీద ఖర్చు చేసిందంత తిరిగి పొందడమే కాక ఇంకా ఎన్నో రెట్లు పొందే అవకాశం ఉంటుందని వారు భావించేవారు. పైగా పెళ్లి చేసి పంపాక ఆడపిల్ల వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలొస్తే ఆమె తిరిగి పుట్టింటికి రావాల్సిందేనని, మళ్లీ అదో భారమని వాళ్ళ అభిప్రాయం. పరాయింటికి వెళ్లిపోయే ఆడపిల్లకి ఖర్చు దండగాని వనమాలి కుటుంబం భావించేది. రాబడి తెచ్చే కొడుకులైతే జీవిత చరమాంకంలో బాగా చూసుకుంటారని వారి నమ్మకం. దాంతో వాళ్ల ఇంట్లో తరతరాలుగా ఆడపిల్లలపై చిన్న చూపు కొనసాగుతోంది. వనమాలి చదువు పూర్తయ్యాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రాష్ట్ర పౌర సరఫరా శాఖలో హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే మేనత్త కూతురు సుజాతని పెళ్లి చేసుకోమన్నారు పెద్దలు. సుజాత పెద్దగా చదువుకోకపోయినా దగ్గర సంబంధమని ఒప్పుకున్నాడు వనమాలి. కాని వాళ్ల దురదృష్టం, పెళ్లి 7 ఏళ్లైనా వాళ్ళకి సంతానం కలగలేదు. పిల్లల కోసం, అందులోనూ మగపిల్లల కోసం వాళ్ళిద్దరూ తప్పించిపోయేవారు. చివరికి వాళ్ల నిరీక్షణ ఫలించి సుజాత గర్భం దాల్చింది. నెలలు నిండాక ప్రసవం కోసం ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. కోరుకున్నట్లుగానే వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడికి చక్రధర్ అని పేరు పెట్టినా ఇంట్లో బాబీ అని పిలిచేవాళ్లు. లేక లేక పుట్టినవాడు కావటంతో బాగా గారాలు చేశారు. తర్వాత ఇక సంతానం కలగకపోవటంతో బాబీ ఆడింది ఆట, పాడింది పాట అయింది. అతిగారభం వల్ల బాబీకి పెంకితనం, మంకుపట్టు అలవడ్డాయి. చదువులో 10వ తరగతి వరకు ఓ మాదిరిగా నెట్టుకొచ్చాడు. స్నేహితుల ప్రోద్బలంతో ఇంటర్లో బైపీసీ గ్రూప్లో చేరాడు. స్నేహితులంతా చేరుతున్నారంటూ ప్రైవేట్లలోనూ, ఇంటర్ 2వ సంవత్సరంలో ఎంసెట్ కోచింగ్లోనూ చేరాడు. కాని సైన్స్ బుర్రకెక్కక ఇంటర్ 3 ఏళ్లకి గాని పాస్ అవ్వలేకపోయాడు బాబీ. తర్వాత బీకాంలో చేరాడు. కామర్స్ చదువుతున్నా కదా, సీఏ కోచింగ్ తీసుకో అంటూ ఒత్తిడి చేశారు కొత్త మిత్రులు. 2 నెలలు వెళ్లాడో లేదో సిలబస్ కష్టంగా ఉందంటూ సీఏ చదవటం మానేశాడు. ఎంతసేపు మిత్రులు ఏం చేస్తే అదే చేద్దామనుకోవడమే తప్ప తన శక్తి సామర్థ్యాలను బాబీ స్వయంగా విశ్లేషించుకోలేదు.
కాలం గడిచే కొద్దీ చదువు అవ్వలేదు సరికదా, పోకిరీగా తయారయ్యాడు. అల్లరి మూకలతో కలిసి తిరగటం, అమ్మాయిలను ఏడిపించటం, చిన్న చిన్న దౌర్జన్యాలు చేయటం వంటివి బాబీకి నిత్యకృత్యం అయిపోయాయి. విద్యార్థిగా విఫలమైనా కనీసం ఎదిగిన వ్యక్తిగానైనా జీవితంలో నిలదొక్కునేందుకు బాబీ ప్రయత్నించలేదు. చిన్నతనంలో బాబీని వనమాలి ఎన్నిసార్లు మందలించినా సుజాత పడనిచ్చేది కాదు. కాస్త వయసొస్తే వాడే తెలుసుకుంటాడు అని అనేది. బాబీ పెరుగుతున్న కొద్దీ తండ్రితో మాట్లాడటం తగ్గించేశాడు. తనకేం కావాలన్నా తల్లి ద్వారా చెప్పి చేయించుకునేవాడు. బాబీ పెడమార్గం పడుతున్నాడని సుజాత గ్రహించలేకపోయింది. కాని కొడుకుపైన అతి ప్రేమ ఆమె బలహీనత. బాబీ ప్రవర్తనని మార్చాలని వనమాలి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ యత్నాలన్నీ విఫలమయ్యాయి. వయసు 25 దాటినా బాధ్యతారాహిత్యంగా ఉంటూ తల్లిదండ్రులకో సమస్యగా తయారయ్యాడు బాబీ. జ్ఞాపకాలతో వనమాలి మనసు బరువెక్కిపోయింది. రైలు ఏదో పెద్ద స్టేషన్లో ఆగింది. ఆయనకు నిద్ర పట్టక కిందకి దిగి ఓ కప్పు కాఫీ తెచ్చుకున్నారు. కాఫీ తాగి తిరిగి తన భర్త వైపు వాలారు. ఆలోచనలు తిరిగి ఆయన ఆవరించాయి. గతంలో చేసిన పాపాలు మనిషిని వెంటాడుతాయి అంటారు. ఎప్పుడో 25 క్రితం చేసిన పాపం ఇప్పుడు బాబీ రూపంలో తమను వేధిస్తున్నట్లుగా వనమాలి భావించసాగారు. ఆనాడు ఆయన చేసిన తప్పు ఒక్కరికి తప్ప ఇంకెవరికి, చివరికి ఆయన భార్యకి కూడా తెలియదు. మగబిడ్డపై మోజుతో ఏ తండ్రి చేయలేని ఘోరానికి పాల్పడ్డాడు వనమాలి. నిజానికి ఆ రోజు సుజాత ప్రసవించినది ఓ ఆడపిల్లను. ఆడపిల్లను కన్నందుకు తనని సుజాతని తమ వాళ్లంతా ఎద్దేవా చేస్తారని భయపడి, బంధువర్గంలో తాము లోకువైపోతామని భ్రమపడి, ఓ నర్సుకి డబ్బు ఆశ చూపి పక్క మంచం మీద స్త్రీకి పుట్టిన అబ్బాయిని తన సంతానంగానో, తన పాపని వాళ్ల కూతురిగాని మార్పు చేయించారు వనమాలి. ఇద్దరి ప్రసవం ఒకే గదిలో ఒకే సమయంలో జరగటంతో తన చాకచక్యంతో వైద్యులను తల్లులను ఏమార్చిందా నర్సు. జరిగిన తారుమారును ఎవరూ గుర్తించకపోవటంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. నర్సుకి ఇస్తానన్న డబ్బు ముట్టజెప్పి పిల్లాడి అసలు తల్లిదండ్రులు వివరాలు రాసుకొని ఆ సంగతి ఎక్కడా బయట పొక్కరాదని ఆమెను హెచ్చరించారు వనమాలి. ఆ తర్వాత బాబీని తన సొంత కొడుకులాగే చూసుకున్నారు. ఎవరైనా బాబీలో నీ పోలికలు లేవేమని అడిగితే బంధువుల పోలికలు వచ్చాయంటూ ఆ ప్రస్తావనను దాటేసేవారు వనమాలి. కాలం గడుస్తోంది. ఏ ఉద్దేశంతో అయితే మగపిల్లాడిని సొంతం చేసుకున్నారో అది నెరవేరకపోగా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆయనలో అపరాధభావం ఉన్నా దాని హృదయాంతరాల్లోనే అణిచిపెట్టేశారు. ఈ రోజు జరిగిన సంఘటనతో ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. చేసిన పాపం చెప్పుకుంటే కొంత తగ్గుతుందన్న విషయం ఆయనకు స్ఫురించింది. అయితే ఎవరికి చెప్పుకోవాలో ఆయనకు తోచలేదు. సుజాతకి చెబితే ఏమో తను ఎలా ప్రతిస్పందిస్తుందో. బయట వాళ్ళకెవరికైనా చెబితే లేనిపోని రాద్ధాంతం జరగవచ్చు. కనీసం బాబీ అసలు తల్లిదండ్రులకైనా ఈ నిజం చెప్పాలి అనుకున్నారు వనమాలి. తన కన్న కూతురు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నారు. తేలికపడ్డ మనసుతో నిద్రకు ఉపక్రమించారు. హైదరాబాదు చేరాక వనమాలి తన మిత్రుడిని కలిసి బాబీకి బెయిలిప్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. చిన్న కేసే కాబట్టి పోలీసులతో పెద్దగా ఇబ్బందేమీ లేదని ఆ మిత్రుడు చెప్పారు. వనమాలి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక అటక మీద భోషానంలోంచి ఓ పాత డైరీ బయటకు తీశారు. అందులోని పేజీలు తిరగవేసాగారు. సుజాతకి ఇదంతా చిత్రంగా అనిపించింది. ఆ పాత డైరీలో ఏం వెతుకుతున్నారు అని అడిగారు. వనమాలి సమాధానం చెప్పకుండా ఆ ప్రస్తావనే దాటేశారు. ఆయన మర్నాడు ఆఫీస్కు వెళ్లకుండా ఓ వారం రోజులు సెలవు పెట్టారు. 25 క్రితం నాటి చిరునామాలోని ఇంట్లోనే వాళ్ళు ఇప్పటికీ ఉంటారనేది అనుమానమే. కానీ వెతకడంలో తప్పులేదుగా అని అనుకుంటూ ఆ ఇంటికి వెళ్లి ఓనర్ని కలిశారు వనమాలి. ఆయన బాగా వృద్ధుడవటంతో అప్పట్లో తన ఇంట్లో అద్దెకున్న రాఘవ, కమల ఇప్పుడెక్కడున్నారో జ్ఞాపకం చేసుకోలేకపోయారు. పాప పుట్టిన ఏడాదికి రాఘవకి బదిలీ అయిందని, ఇక్కడి నుంచి వెళ్లిపోయారని మాత్రం చెప్పగలిగారు ఆయన. అప్పట్లో రాఘవ పనిచేసిన స్టేట్ బ్యాంకుకి వెళ్లి అతడి వివరాలు అడిగారు వనమాలి. ప్రస్తుతం ఆ బ్రాంచ్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 2-3 ఏళ్ల క్రితమే చేరారు. దాంతో వాళ్ళెవరూ రాఘవ ఎక్కడున్నది చెప్పలేకపోయారు. వనమాలి నిరాశ చెందారు. ఇంతలో బ్యాంక్ మేనేజర్ వనమాలికి ఓ సలహా ఇచ్చారు. మా జోనల్ ఆఫీసు సికింద్రాబాద్లో ఉంది. మీరక్కడికి వెళ్లి సిబ్బంది వ్యవహారాలు చూసే ఆఫీసర్ని రాఘవ గారి గురించి అడగండి అని చెప్పారు ఆయన. మేనేజర్కి ధన్యవాదాలు చెప్పి జోనల్ ఆఫీస్కి చేరారు వనమాలి. సంబంధిత అధికారిని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నారు. నా మిత్రుడు రాఘవ దాదాపు 25 ఏళ్ల క్రితం మీ బార్కస్ బ్రాంచీలో పనిచేసేవాడు. కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం.
తర్వాత వాడికి అక్కడి నుంచి బదిలీ అయిందని తెలిసింది. ఇప్పుడు రాఘవ ఏ బ్రాంచ్లో పనిచేస్తున్నాడో చెబుతారా అని అడిగారు వనమాలి. కంప్యూటర్లోంచి రాఘవ వివరాలు వెతికి తీశారు ఆ అధికారి. రాఘవ ప్రస్తుతం ముంబైలోని ఘాట్కోపర్ బ్రాంచిలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు ఆ అధికారి. రాఘవ ఇంటి అడ్రస్సు, బ్యాంక్ అడ్రస్సు, ఫోన్ నంబర్లు తీసుకుని ఆ అధికారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరారు వనమాలి. దానిలో నాంపల్లి స్టేషన్ దగ్గర ఆగి మరుసటి రోజుకి ముంబైకి రైల్లో రిజర్వేషన్ ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అదృష్టవశాత్తు సీటు దొరికింది. ఏంటండి, భోజనానికి కూడా రాకుండా పొద్దునుంచి ఎక్కడికి వెళ్లారు? అంత ముఖ్యమైన పనులున్నాయా అని అడిగింది సుజాత వనమాలికి మంచినీళ్ళు అందిస్తూ. పని మీద వెళ్ళాను గాని మన పుత్రరత్నం ఇంట్లోనే ఉన్నాడా అడిగాడు వనమాలి. ఇప్పటిదాకా ఉన్నాడు, మీరొచ్చే ముందే బయటికెళ్ళాడు. వాడికి 1,00,000 రూపాయలు కావాలట. స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తాడట. మీకు చెప్పమన్నాడు అంది సుజాత. 1,00,000 చాల్తాయా అయ్యగారికి? లేకపోతే ఇంకో 1,00,000 కావాలా? వెటకారంగా అని క్రిందటిసారి కేబుల్ టీవీ ఆపరేటర్గా పెట్టిన 25,000 గంగలో కలిసిపోయాయి. ఈసారేం వ్యాపారం చేస్తాడట? నీకేమైనా చెప్పాడా అని అడిగారు వనమాలి. వాడు వాడి స్నేహితులు కలిసి అవేవో లో బడ్జెట్ యూత్ సినిమాలు తీస్తారట. వీడి ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవరో సినిమా ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడట. అతని సాయంతో వీళ్ళ సినిమా కంపెనీ పెడతారట చెప్పింది సుజాత. యూత్ సినిమాలు వద్దు, బూత్ సినిమాలు వద్దు. ఇన్నాళ్ళు చేసిన నిర్వాకం చాలదన్నట్లు ఇప్పుడు ఇదొకటా? నేను ఒప్పుకోను. పైసా ఇచ్చేది లేదు. వాడిష్టం ఉన్నట్లు చేసుకోమను అన్నారు వనమాలి. పోనీ వాడికి మరో అవకాశం ఇచ్చి చూద్దామండి అంది ఆమె. సుజాత, నీకు అర్థం కావటం లేదు. సినిమా నిర్మాణం అంటే అంత తేలిక కాదు. గొప్ప గొప్ప మేధావులే దెబ్బతింటున్నారు. ఇక ఏమాత్రం పరిజ్ఞానం లేని వీడంతా ఓ 2-3 వారాల్లో ఆ 1,00,000 ఖర్చు పెట్టేసి మళ్లీ ఇంకో 1,00,000 కావాలంటూ తయారవుతాడు. ఇదంతా డబ్బు దండగ వ్యవహారం అని అన్నారు వనమాలి. వాడు చెప్పమన్నది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మీ తండ్రి కొడుకు ఇద్దరు తేల్చుకోండి. కాఫీ తెస్తాను అంటూ ఆవిడ లోపలికి వెళ్లారు. 5 నిమిషాల తర్వాత కాఫీతో బయటకొచ్చారు. కాఫీ కప్పుని అందుకుంటూ, సుజాత, నేను ఓ 3 రోజుల కోసం ముంబై వెడుతున్నాను. రేపు మధ్యాహ్నమే ప్రయాణం. దావి 3 జతల బట్టలు, తువ్వాలు, పేస్టు, బ్రష్ బ్రీఫ్ కేసులో పెట్టు అని చెప్పారు వనమాలి. అదేంటి, ఢిల్లీ నుంచి వచ్చి 3 రోజులైనా కాలేదు, మళ్ళీ ప్రయాణమా? అయినా మీకు బొంబాయిలో ఏం పని అడిగింది సుజాత. మా స్నేహితుడి కూతురి పెళ్లి, శుభలేఖ ఆఫీస్కొచ్చింది అంటూ స్నానానికి లేచారు వనమాలి. ఆ రాత్రి బాబు ఇంటికొచ్చాక 1,00,000 రూపాయల గురించి తండ్రి కొడుకులిద్దరికీ తీవ్ర వాగ్వివాదం జరిగింది. బాబీ కాసేపు అరిచి రుసరుసలాడుతూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రికి ఇంటికి రాలేదు. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న వాడు బ్రతికుండంగానే నరకం చూపిస్తున్నాడు. వీడెప్పుడు బాగుపడతాడో. అయినా పిల్లల్ని కంటాం కాని వాళ్ల తలరాతలను కనలేం కదా అని అనుకుంటూ బాధగా నిట్టూర్చింది సుజాత. ఆ సామెత కన్నబిడ్డలకైతే వర్తిస్తుందేమో అనుకున్నారు వనమాలి. ముంబై చేరాక స్టేట్ బ్యాంక్ ఘాట్కోపర్ బ్రాంచ్కి వెళ్లారు వనమాలి. తీరా రాఘవ గురించి కనుక్కుంటే అతడు సెలవుల్లో ఉన్నట్లు తెలిసింది. సరే, చేసేదేముంది, ఇంటికే వెళతాను అని అనుకొని చెంబూర్లోని రాఘవ ఇంటికి వెళ్లారు వనమాలి. ఒకే కాంపౌండ్లో 2 ఇండిపెండెంట్ ఇల్లులున్నాయి అక్కడ. ఎంతో ఆశగా రాఘవ ఇంటి తలుపు కొట్టబోయారు వనమాలి. కాని గడియకి వేలాడుతున్న తాళం కప్ప ఆయన్ను వెక్కిరించింది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది ఆయన్ను. ఇంతలో పక్కింటి ఆవిడ తలుపు తీసుకుని బయటకొచ్చింది. చూడటానికి ఆమె తెలుగావిడలానే ఉండటంతో తనని పరిచయం చేసుకుని రాఘవ వాళ్ళెక్కడికి వెళ్లారని అడిగాడు వనమాలి. ఓ, రాఘవ కోసం వచ్చారా? వాళ్ళు మా చుట్టాలే, రండి లోపలికి రండి అంటూ తమ ఇంట్లోకి తీసుకెళ్ళింది. గ్లాసుతో మంచినీళ్లు అందిస్తూ, మా వారు రాఘవ ఒకే తాతకి మనవలు. మా వారు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డులో పనిచేస్తున్నారు. మేము దాదాపుగా 25 ఏళ్ల నుండి బొంబాయిలోనే ఉంటున్నాము. ఇంతకీ మీరే పని మీద వచ్చారు అని అడిగింది. నేను రాఘవ స్నేహితుడినమ్మా. మా ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాను కదా, ఓసారి వాడిని, వాడి కుటుంబాన్ని చూసిపోదామని వచ్చాను అని చెప్పి, వాళ్ళ పెద్దమ్మాయికి పెళ్ళయిందా అమ్మా అని అడిగారు. పెద్దమ్మాయి ఎవరు? రాఘవికి అమూల్య ఒక్కతే కూతురు. నిన్ననే వాళ్ళంతా ఢిల్లీ వెళ్లారు. అమూల్య యూపీఎస్సీ పరీక్షలు పాస్ అయ్యి ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అమూల్యతో 2-3 రోజులు గడిపిన తర్వాత రాఘవ, కమల తిరిగి వస్తారు చెప్పింది ఆమె. తన కన్న కూతురు అంతటి ఘనత సాధించినందుకు
వనమాలి పొంగిపోయారు. పాప ఐఆర్ఎస్ పాస్ అయిందా? ఎంత శుభవార్త చెప్పారమ్మా. చాలా కాలంగా మేము అసలు కలుసుకునే లేదు, అందువల్ల వీళ్ళ వివరాలేవి నాకు తెలియవు అన్నారు వనమాలి. రాఘవ త్వరలో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి అమూల్య దగ్గరికి వెళ్ళిపోతారట చెప్పింది ఆమె. ఆహా, అలాగా. మీ ఇంట్లో రాఘవ వాళ్ళ ఫోటో ఏదైనా ఉందా అమ్మా అని అడిగారు ఆమెను. బదులుగా ఉన్నాయన్నట్లుగా తలూపుతూ లోపలికి వెళ్లి ఓ ఫోటో తెచ్చింది ఆమె. 2 నెలల క్రితం మేమంతా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ తీయించుకున్న ఫోటో ఇది అంటూ దాన్ని వనమాలి చేతికిచ్చింది. ఫోటోలో ఆమె పక్కగా నిల్చున్న ఆయనను ఆవిడ భర్తగా గ్రహించారు వనమాలి. ఇంకా ఆ ఫోటోలో రాఘవ, కమల, అమూల్య ఉన్నారు. అమూల్యను చూస్తే 25 ఏళ్ల నాటి సుజాతలానే కనిపిస్తోంది. శ్రద్ధగా పరిశీలిస్తే రాఘవ రూపురేఖలు బాబీకి సరిపోతున్నాయి. ఇంతలో ఆవిడ లోపలికి వెళ్లి కాఫీ తీసుకొచ్చింది. దాన్ని తాగి ఆవిడికి ధన్యవాదాలు చెప్పారు వనమాలి. మరి నేను వెళ్ళొస్తానమ్మా, రాఘవికి చెప్పండి, వాడి దగ్గర నా అడ్రస్ ఉంది, ఈసారి హైదరాబాద్ వస్తే మా ఇంటికి తప్పకుండా రమ్మనండి అంటూ సెలవు తీసుకున్నారు వనమాలి. తను కన్న ఆడపిల్ల ఐఆర్ఎస్ పాస్ అయినందుకు గర్వించాలో, లేక తను పెంచిన మగపిల్లాడు దద్దమగా మారినందుకు బాధపడాలో ఆయనకు అర్థం కాలేదు. రాఘవ కమలతో పోల్చుకుంటే తల్లిదండ్రులుగా తను, సుజాత విఫలమైనట్లే. ఎప్పుడో ఏదో పుస్తకంలో చదివిన వాక్యాలు ఆయనకు జ్ఞాపకం వచ్చాయి. పిల్లలు ద్రవ పదార్థం లాంటి వాళ్ళు. ద్రవాన్ని ఏ మూసల పోస్తే ఆ ఆకారమే వస్తుంది. స్వీయ బాధ్యత, ఆత్మవిశ్వాసం, వినమ్రత, ఇతరులను అనవసరంగా బాధించకపోవటం, అందరి పట్ల ఆదరణాభావం కలిగి ఉండటం లాంటి జీవన విలువలను పిల్లలు అలవర్చుకునేలా చూడాల్సింది తల్లిదండ్రులే. పెద్దల పెంపకమే పిల్లల నడతని శాసిస్తుంది. మనసు చెదిరిన ఆయన బాధగా నిట్టూర్చారు. పోనీ 2 రోజులు ఇక్కడే ఆగి రాఘవికి నిజం చెప్పేనా అని తనలో తానే అనుకున్నారు. ఆలోచనలు తెగక కాసేపు చల్లగాలిలో సేద తిరుదామని దగ్గరలోని పార్కుకి నడిచారు. ఆయనలోని అంతర్మదనం మొదలైంది. రాఘవికి నిజం చెప్పేస్తే నా మనోభారం తగ్గుతుంది, కాని ఇంత సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో కల్లోలం రేపే హక్కు నాకెక్కడిది? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు బయటపెట్టి నేను సాధించేదేముంది? పైశాచక ఆనందం తప్ప. సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు, కాని సొంత బాధల్ని ఇతరులపై రుద్దటం ఏం న్యాయం? ఇలా సాగాయి ఆయన ఆలోచనలు. కాసేపటికి ఆయన ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. రాఘవని కలవకుండానే హైదరాబాద్ వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. పిల్లల్లో జన్మతహా వచ్చే సంస్కారాల కన్నా పెంపకంలో వాళ్ళు అలవర్చుకునే సంస్కారాలే బలీయమైనవి. అలాంటప్పుడు సంతానం ఎవరైతేనే, కొడుకే కావాలా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.